ఏపీని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నరసరావుపేట శివార్లలో 2 బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. బస్సులోని ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. బస్సు వాగునీటిలోనే ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మాచర్ల ప్యాసింజర్, పిడుగురాళ్లలో పల్నాడు ఎక్స్ప్రెస్, రెడ్డిగూడెంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బెల్లంకొండలో ఆగిపోయాయి. ఇక సత్తెనపల్లిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్ల, గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలుకలూరిపేటలోని శివారు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. కారంపూడి దగ్గర ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక చుట్టుపక్కలున్న 4 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నాగులేరు, చంద్రవంక వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కత్త చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. బీసీ కాలనీ పూర్తిగా జలమయమైంది. గుంటూరు రోడ్డులో స్వర్గపురి దగ్గర 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను పగలగొట్టారు. మరోవైపు ఎల్లమంద గ్రామం దగ్గర ఏడుమంగళవాగు పొంగి ప్రవహిస్తోంది. ఇక కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల దగ్గర రైలు పట్టాలపైకి వరద నీరు చేరిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. అలాగే భారీ వర్షంతో పాటు వాగులు కూడా పొంగి పట్టాలపైకి నీరు చేరిపోవడంతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ ను నడికుడిలో నిలిపేశారు. పిడుగురాళ్ల మండలం అనుపాలెం సమీపంలో మాచర్ల, భీమవరం ప్యాసింజర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల, రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్ పై వర్షపు నీరు చేరిపోవడంతో రెడ్డిగూడెం దగ్గర పల్నాడు ఎక్స్ప్రెస్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు అధికారులు. ఇక రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటల పాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు బసవమ్మ వాగు దగ్గర ఆగిపోయాయి. రాజుపాలెం మండలంలోని అనుపాలెం దగ్గర వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ లో లెవెల్ సాఫ్ట్వేర్ తీసేసి హై లెవెల్ బ్రిడ్జి కట్టాలి అర్జెంటుగా. గుంటూరు రోడ్లు అట్లానే శ్మశానం పక్కన ఉన్న దాన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జి దంచి అక్కడి నుంచి నీళ్లు దాన్ని ఇక్కడికి ఆ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ రోడ్డు, ఈ రోడ్డు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి కట్టాలి. లేకపోతే ఇక్కడ సుమారు ఒక 2000 మంది జనాభా పూర్తిగా ఇళ్ళని మునిగిపోయి ప్రతి చిన్నవాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి స్పీకర్ గారు కూడా తక్షణ చర్యలు తీసుకొని సంబంధిత అధికారులతో అర్జెంటుగా బ్రిడ్జిని కట్టవలసిందే కోరడం. ముఖ్యంగా ఈ సత్తెనపల్లి రోడ్లో బ్రిడ్జిని ఈ లో లెవెల్ సాఫ్ట్వేర్ తీసేసి హై లెవెల్ బ్రిడ్జి కట్టాలి అర్జెంటుగా. గుంటూరు రోడ్లు అట్లానే